తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న భక్తుల్ని అడ్డంగా దోచుకుంటున్నారు కొందరు ఆటో వాలాలు. నడిచి కొండకు వెళ్లే భక్తులు అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గాల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే శ్రీవారి మెట్టు మార్గంలో వెళితే తాము టైం స్లాట్ టోకెన్లు ఇప్పిస్తామంటూ కొందరు ఆటో డ్రైవర్లు భక్తుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. తమ ఆటోలో శ్రీవారి మెట్టుకు తీసుకొచ్చి పంపిస్తున్నారు. సొంత వాహనాల్లో వచ్చిన వారికి టోకెన్లు దొరక్కపోయినా ఇలాంటి వారికి ఎలా ఇస్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సహకారం కూడా ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చినాము. నైట్ 1 గంటకు వచ్చింది. ఇక్కడ సెంటర్ లో తగ్గకుండా మరీ ఆటో వాళ్ళు వదులుతా ఉన్నారు. వాళ్ళు ఎవరిని వదలలేదు. ఎలా వదిలేస్తే వెళ్ళిపోతాం. మాకు తిరుపతి వద్దని 2 గంటలకు వచ్చినాము ఇక్కడికి. ఇక అక్కడి నుంచి ఇక్కడ నిలబెట్టి ఆటోలలో గాలికి వదిలిపెడుతున్నారు. జానికి మళ్ళా జీప్ లో కార్లలో ఎవరిని వదలట్లేదు. వాళ్ళ కమిట్మెంట్ ఉంటుంది ఆల్రెడీ ఆటోలకు ఇక్కడ ఉన్న ట్రాఫిక్. గతంలోనూ చాలా సార్లు భక్తులు ఇక్కడ టోకెన్లు దొరకటం లేదని ఆందోళన చేశారు. ఆటో వాలాలు బ్రోకర్లుగా మారి దందా చేస్తున్నారా? భక్తుల ఆరోపణలకు టీటీడీ సిబ్బంది ఎలాంటి వివరణ ఇస్తున్నారు చూడాలి. మరి రైట్, ఆటో వాలాలు అడ్డంగా దోచుకుంటున్నారు, వాళ్ళని నిలువు దోపిడీ చేస్తున్నారని భక్తులు కూడా వాపోతున్నారు. ప్రస్తుతం ఏంటి పరిస్థితి, భక్తులు ఏమంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏమంటున్నారు భక్తులు? ఆటో వాలాలు ఇంతగా డబ్బులు వసూలు చేయడానికి కారణం ఏంటి? టీటీడీ విజిలెన్స్ వీళ్ళ వెనక ఉంది అని వాళ్ళు భావించడానికి కారణం ఏంటి?